ఏపీ సీఎం జగన్ హఠాత్తుగా రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్లను కలవనున్నారు. ఇక రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఇతర కేంద్ర మంత్రులను కూడా జగన్ కలుస్తారని తెలుస్తోంది. ఇక 23న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సినందున ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు వెళ్తారని తెలుస్తోంది. ఏపీలో వేడెక్కిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. 3 రాజధానుల వ్యవహారంలో సుదీర్ఘ విచారణ తప్పేలా లేదు. స్టేటస్ కోను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇకటు రాజధానుల విషయంలో దాఖలైన పిటిషన్లు కూడా భారీగా పెరగడంతో తీవ్రతను బట్టి ఆ రోజు నుంచే విచారణ జరుపుతామని న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్టేటస్ కో అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఆదేశం జారీ చేసింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. సాంకేతిక కారణాల వల్లే విచారణను హైకోర్టు వాయిదా వేసినట్లు తెలిసింది. అయితే తీర్పు తమకు అనుకూలంగా వస్తే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలనుకున్న ఏపీ సర్కార్ మరికొన్ని రోజులు ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పట్లో ఈ విచారణ పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. రాజధాని రైతు పరిరక్షణ సమితి మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్పై సోమవారం నుంచి రోజువారీ విచారణ జరపాలనుకుంది హైకోర్టు. ధర్మాసనం ముందు మొత్తం 93 పిటిషన్లున్నాయి. ఇప్పుడు వాయిదా పడటంతో అక్టోబర్ 5 నుంచి వీటిపై విచారణ జరగనుంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీల చట్టబద్ధతపై రాజధాని రైతులు కేసులు వేశారు. రాజధాని తరలింపు కోసం చేసిన చట్టంపై ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో విధించింది. ఇలా రాజధానికి సంబంధించిన కేసులు, దాఖలైన పిటిషన్లపై ఆన్లైన్ ద్వారా విచారణ కూడా వాయిదా పడింది. 3 రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తదుపరి చర్యలను అడ్డుకోవాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గెజెట్ను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక విశాఖకు ఎలాగైనా పరిపాలనా రాజధాని తరలించాలని ఏపీ సర్కార్ పట్టుదలతో ఉంది. అయితే స్టేటస్ కో వ్యవహారంతో ఎక్కడికక్కడ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక అటు అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ధోరణి మార్చుకోకపోతే ప్రజలే తరిమి కొడతారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని సజ్జల మండిపడ్డారు. మీరు ఒక దగ్గర పెడుతున్నామని చెప్పి ఆ పెట్టడం కూడా జనాన్ని మోసం చేసి నేను ఇంతకుముందు అన్నట్టు పావలాకు 1000 రూపాయలు ఎట్లా సంపాదించాలనుకొని అక్కడ ల్యాండ్స్ అన్నీ కొనేసి అడ్డగోలుగా బినామీల పేరిట కొని అవి చేసి రైతులను ఉంచి ఆఖరకు అది కూడా మీరు చేయకుండా ఆ ప్రాసెస్లో కట్టిన తాత్కాలిక బిల్డింగుల్లో కూడా 1000 కోట్లు మింగేసి మొత్తం భూములతో కలిపితే 1,00,000 కోట్లకు పైగానో లక్షల కోట్లలోనూ అందరి నెత్తి మీద చటకోపం పెట్టి దోచుకుని ఎటు అవుట్ ఆఫ్ నోవేర్ అది ఎక్కడో తెలియని ప్లేస్లో ఈరోజు కూడా పోతే దారి తప్పిపోతే వాడు ఎక్కడ తేలుతాడో తెలియని పరిస్థితిలో ఏది మీరు పెద్ద పెద్ద వైడ్ రోడ్లు వేసినారన్నాక అప్పుడు దారులు కూడా లేనప్పుడు అంత లోపలికి పోయి వ్యవసాయం రైతు కాకుండా వేరేవాడు ఎందుకు కొన్నాడు? పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదని, వారిని సేవకులుగా ప్రజలు గుర్తించాలని సీఎం జగన్ అన్నారు. వారి సేవలను మరింత చేరువ చేసేందుకే సరికొత్త యాప్ రూపొందించినట్టు వివరించారు. ఏపీ పోలీస్ శాఖ సరికొత్త సేవా యాప్ను తన క్యాంప్ ఆఫీసులో జగన్ ఆవిష్కరించారు. 87 సేవలను ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా ఏ పోలీస్ స్టేషన్కి కూడా పోవాల్సిన పని లేకుండా
నేరుగా దాని కంప్లైంట్ దగ్గర నుంచి ఆ కేసు పురోగతి వివరాలను కూడా తెలియచెప్పే విధంగా దాదాపుగా సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్ గురించి దాదాపు 15 మాడ్యూల్స్ను ఈ యాప్లో కూడా పెట్టడం జరిగింది. ఈ యాప్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. చివరికి రోజు ఇటు మీడియాలో కానీ అటు సోషల్ మీడియాలో కానీ వచ్చే వార్తల్లో కూడా మనకు ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలుసుకునే అవకాశం కూడా ఈ యాప్ ద్వారా వస్తుంది. ఫ్యాక్ట్ చెక్ ఫీచర్ కూడా ఈ యాప్లో అందుబాటులో పెట్టడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కులపై డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విచారణ చేపట్టారు. అటు రెవెన్యూ అధికారులు ఇటు సచివాలయంలోని ఎస్బీఐ శాఖ అధికారులను ప్రశ్నించారు. గతంలోనూ సీఎంఆర్ఎఫ్ కోసం జారీ చేసిన చెక్కుల వివరాలు ఆరా తీశారు. విచారణలో భాగంగా బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఫేక్ చెక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి దాదాపు 117 కోట్లుకి ఒక ఫ్యాబ్రికేటెడ్ చెక్స్ ప్రజెంట్ చేశారని చెప్పి అమౌంట్ డ్రా చేయడానికి ట్రై చేశారని చెప్పి చెక్స్ అంతా నకిలీ చెక్స్ సృష్టించి ఈ ప్రయత్నం చేశారని చెప్పి నిన్న మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ ఏదైతే చెక్స్ ఉన్నాయో ఆ చెక్స్ మొత్తం వాళ్ళు నకిలీవి సృష్టించడం జరిగింది. దాంట్లో ఆఫీసర్స్ యొక్క సంతకాలు, తర్వాత సీల్స్, స్టాంప్స్ ఇవి కూడా ఫోర్జరీ అవి ఫేక్ తయారు చేసి అవి దాదాపు ఒకటి కలకటాలో, ఒకటి ఢిల్లీ, ఒకటి మ్యాంగ్లూరు దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 3 చెక్కులు కూడా 117 కోట్లకి. ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23న విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్ మార్గం ద్వారా తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్ కు వెళ్తారు. సాయంత్రం 6:20 గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం 8 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొంటారు. అదే రోజు తిరుగు ప్రయాణమవుతారు ఏపీ సీఎం. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజు అహంకారంతో మాట్లాడుతున్నారని, దళితులంటే ఆయనకు చిన్న చూపు అని ఆరోపించారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘురామపై ఎస్పీ కమిషన్ మెంబర్కు కంప్లైంట్ చేశామని తెలిపారు. తన అహంకారంతో మాట్లాడుతూ గుండెల నిండా పగ పెంచుకొని మరీ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గెలిచిన నియోజకవర్గంలో కూడా దళితులు ఓట్లు వేస్తేనే ఇవాళ ఆయన ఎంపీ అయ్యాడు. అంతే తప్ప తన ఆకాశంలో నుంచి మాత్రం ఖచ్చితంగా ఊడిపడలేదు. అహంకారపూరితంగా మాట్లాడుతూ నా సెక్యూరిటీతో తోలు ఒలిపిస్తాను, నా సెక్యూరిటీతో కాల్చి చంపేస్తాను, కాల్చేస్తారు అనే విధంగా నీకు సెక్యూరిటీ ఏదో రకంగా అడ్డ రోడ్లోకి వెళ్ళి ఏడో చోట తిప్పలబడి సెక్యూరిటీని రప్పించుకొని నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనపై మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది. ఈ పోర్టల్ రూపకల్పనకు సమగ్ర సమాచారంతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. రెవెన్యూ సంస్కరణలో భాగంగా రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ధరణి పోర్టల్ రూపకల్పన జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ నాయకత్వాన్ని పార్టీలోని పలువురు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, ఇలాంటి తరుణంలో అతన్ని అధ్యక్షుడిగా తప్పించాలంటూ కొందరు సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. 7 ఏళ్లుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ కొనసాగుతున్నారు. 2014లో తెలంగాణలో టీడీపీకి 15 సీట్లు రాగా 2019లో 2 సీట్లు మాత్రమే వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉందని సీనియర్లు లేఖలో తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 27న పార్టీ జాతీయ స్థాయి సమావేశం జరగనుండగా అందులో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇళ్లు చూపిస్తామని 3,000 మాత్రమే చూపించారని భట్టి విక్రమార్క అన్నారు. 2,68,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయారని విమర్శించారు. ఇక ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని ఆరోపించారు. నగరంలో ఎన్నికల ప్రచారం అప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు. రూరల్ కాన్స్టిట్యున్సీ అయితేనేమో 4,000 ఇళ్ళు. మీరంతా బాగా వినాలి.
అర్బన్ కాన్స్టిట్యున్సీ అయితేనేమో 10,000 ఇళ్ళు, ఎందుకంటే నగరంలో చాలామంది ఉంటారని స్పష్టంగా సికింద్రాబాద్లో చెప్పారు, చివరి నిజామాబాద్లో కూడా చెప్పారు. ఆ చెప్పిన క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా మీకు, ఒక రోజులో అయ్యేది కాదు కదా. చెప్తే సరే, హైదరాబాద్ నగరంలో ఎన్ని ఉన్నాయండి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 24 అసెంబ్లీ సెగ్మెంట్స్. ఎన్ని ఇళ్ళు రావాలా? దాని లెక్క వారు చెప్పిన లెక్క ప్రకారం 2,40,000 ఇళ్ళు రావాలి. మీరు హైదరాబాద్లో కట్టిన ఎన్ని ఇప్పుడు? 3,428 ఇళ్ళు రావాల్సింది. 2,40,000 ఇళ్ళు. వీరు హైదరాబాద్ మనకు చూపించింది 3,428 ఇళ్ళు. హైదరాబాద్లో ఓపెన్ నాలాలపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే సిటీలో 2-3 ఘటనలు జరగడంతో తెరిచి ఉన్న నాలాలు యుద్ధ ప్రాతిపదికన క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఓపెన్ నాలాలపై క్యాపింగ్, బాక్స్ డ్రైనేజీల నిర్మాణానికి 300 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక అటు ఓపెన్ నాలలో పడి చనిపోయిన సుమేధ కపూరియా తల్లిదండ్రులు నేరేడ్మెట్ పోలీసులను కలిశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీరందరిపై ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేయాలని ఈ మేరకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ సమర్పించారు. मेरी बच्ची जिस नाले में गिर के मरी, वो नाला आज एक दिन में उसका पूरा फेंसिंग हो गया, वो कवर हो गया। इसका क्या मतलब है कि गवर्नमेंट इनेबल नहीं है। गवर्नमेंट चाहे तो कर सकती है, लेकिन करती नहीं है। क्यों नहीं करती? हर इंसिडेंट, हर प्रिकॉशन के लिए, हर चीज़ की इम्प्लीमेंटेशन के लिए एक एक्सीडेंट होना, एक बच्चे की जान जाना, तो फिर आगे वो डेवलप होता। गीतानगर कॉलोनी में 2 साल पहले एक एक्सीडेंट हुआ, एक बच्ची स्कूटी के साथ बह गई, तो वहाँ पे फेंस लगा। वहाँ से 1 किलोमीटर के रेडियस में बाकी जितने नाले हैं उस पर नहीं लगा। कल भी मेरी बच्ची का जहाँ पे एक्सीडेंट हुआ, वहाँ पे सिर्फ वो एरिया को ही फेंस लगा, बाकी जगह पे नहीं लगा। तो फिर दूसरे जगह पे और एक बच्ची मरना, तो वहाँ पे फेंस लगता क्या? कब होता वो फेंसिंग? కోవిడ్ అప్డేట్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తూ ఉంటే దేశవ్యాప్తంగా మాత్రం వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న మరణాలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. మిగతా రోజులతో పోలిస్తే కాస్త తగ్గినట్లు కనిపించినా ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,235 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,410కి పెరగగా పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,000 దాటింది. ఇప్పటి వరకు 5,48,000 మందికి పైగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 74,518 మంది బాధితులు వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. 31,000కు పైగా శాంపిల్స్ పరీక్షించగా 1,302 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,72,000 దాటింది. మహమ్మారితో ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,042గా ఉంది. కొత్తగా 2,330 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,41,000 దాటింది. రాష్ట్రంలో 29,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టెస్టులు తగ్గడంతోనే పాజిటివ్లు తగ్గాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వైరస్ విలయం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 54 లక్షలు దాటింది. కొత్తగా 86,961 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 1,130 మంది మృతి చెందారు. రికవరీలోనూ రికార్డులు నమోదవుతున్నాయి. కొత్తగా దేశవ్యాప్తంగా 93,356 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం మృతుల సంఖ్య 87,882కు పెరిగింది. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం మరణాల్లో 86% కేవలం 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 455 మంది ప్రాణాలు కోల్పోగా ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ ఉన్నాయి. వ్యవసాయ బిల్లుపై రగడ కొనసాగుతోంది. ఆదివారం చేసిన రచ్చకు 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు రాజ్యసభ చైర్మన్. ఇది ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే అని విపక్షాలు మండిపడుతుంటే రైతుల శ్రేయస్సు కోసమే వ్యవసాయ బిల్లు తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై రగడ కొనసాగుతోంది.
ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో ఆదివారం సభ రణరంగాన్ని తలపిస్తే సోమవారం కూడా అదే సీన్ కనిపించింది. వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న గందరగోళంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఫైర్ అయ్యారు. సభ హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. గందరగోళానికి కారణమైన ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. విపక్ష ఎంపీలపై అధికార పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానానికి వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. సస్పెన్షన్ కు గురైన ఎంపీల్లో సంజయ్ సింగ్, డెరిక్ ఓబ్రన్, డోలాసేన్, రాజీవ్ వాస్తవ్, రివూన్ బోరెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, కరీం, కేకే రాజేష్ ఉన్నారు. Honorable members, yesterday also we have seen, today also I have been making appeal to you persistently, and this is the scene. This is the scene. వారం రోజుల పాటు ఈ తీర్మానం అమల్లో ఉండనుంది. అయితే సస్పెన్షన్ విధించిన తరువాత కూడా విపక్ష ఎంపీలు సభలోనే ఉంటూ నిరసనలు కొనసాగించారు. రైతులకు నష్టం చేకూరుస్తున్న బిల్లులపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వనందునే నిరసన వ్యక్తం చేశామని చెప్తున్నారు. ఇక అటు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసును రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. 12 పార్టీలు కలిసి 50 మంది ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ఎంపీల సస్పెన్షన్ పై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. ఇక అటు వీరికి మద్దతుగా టీఆర్ఎస్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆందోళనకు దిగారు. రైతుల కోసం తమ పోరాటం కొనసాగుతుందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। संविधान की हत्यारी सरकार मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। ఇక రైతుల శ్రేయస్సు కోసమే వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లు ఏమాత్రం వ్యతిరేకం కాదన్న ఆయన తమ ఉత్పత్తులకు ఎక్కడైతే అధిక లాభం వస్తుందని రైతులు భావిస్తారో అక్కడే వెళ్లి స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చని అన్నారు. किसानों के हितों की रक्षा के लिए ही दूसरा कानून बनाया गया है। एक ऐसा अनोखा कानून है जहां किसान के ऊपर कोई बंधन नहीं होगा। किसान के खेत की सुरक्षा, उसकी जमीन की मालिकी की सुरक्षा, किसान को अच्छे बीज, किसान को अच्छी खाद, सभी की जिम्मेदारी जो किसान के साथ कॉन्ट्रैक्ट करेगा उस खरीदार की होगी। किसान से जो समझौता करेगा उस समझौता करने वाले की होगी। ఇక అటు వ్యవసాయ బిల్లుపై ఆందోళన బాట పట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎలాంటి అధికార ప్రకటన విడుదల చేయకున్నా సెప్టెంబర్ 25 నుంచి పంజాబ్, హర్యానాలో రైతులు నిరసన కార్యక్రమాలకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. వారికి మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ తో పాటు టీఎంసీ ఇతర విపక్షాలు రెడీ అవుతున్నాయి. ఇక అటు వ్యవసాయ బిల్లుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బిల్లు చరిత్రాత్మకమైతే రైతులు ఎందుకు సంబరాలు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. భారత నౌకాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. లింగ సమానత్వాన్ని చెబుతూ యుద్ధ నౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితి సింగ్ అడుగుపెట్టనున్నారు. ఇండియన్ నేవీలో పలు ర్యాంకుల్లో ఎంతో మంది మహిళా అధికారులున్నా యుద్ధ నౌకల్లో నియామకం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఈ ఇద్దరూ వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళం అమ్ముల పొదిలో చేరనున్న అత్యాధునిక MH-60R హెలికాప్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని తెలుస్తోంది. నౌకాదళంలో మాత్రమే కాదు, రఫేల్ యుద్ధ విమానాలను మహిళా పైలట్లు కూడా నడిపించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రఫేల్ స్క్వాడ్రన్లోకి లేడీ పైలట్లను తీసుకోవడానికి అవసరమైన చర్యలను రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టినట్టు తెలుస్తోంది. దీనికోసం వైమానిక దళంలో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్లలో 10 మంది మహిళలను ఎంపిక చేశారని, ప్రస్తుతం వారికి శిక్షణ ఇస్తున్నారని సమాచారం. హర్యానాలోని అంబాలా కేంద్రంగా పనిచేస్తున్న 17వ స్క్వాడ్రన్లోకి త్వరలోనే వారిని ఎంపిక చేయనున్నట్టు సమాచారం. నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ సహా 2 డ్రగ్ డీలర్స్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రియా వాట్సాప్ చాట్స్, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయా సాహా ఎన్సీబీ ఎదుట హాజరైనట్టు తెలుస్తోంది. ఆమె ఫోన్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు CBD ఆయిల్, డ్రగ్స్ సరఫరా చేయాల్సిందిగా కోరినట్టు వెల్లడైంది. వీళ్ళందరి కోసం జయా సాహా ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు సమాచారం.
రియాతో పాటు జయ కూడా డ్రగ్ సరఫరాలో మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తేలటంతో ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. జయకు సిబిడి ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఆమె ఫోన్లో లభించిన ఎస్ఎల్బి, అమిత్ తదితర పేర్లతో ఉన్న కాంటాక్ట్ నంబర్ల గురించి కూడా వివరాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ కేసులో హీరోయిన్లు సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్కు సమన్లు జారీ చేసేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సుశాంత్ సూసైడ్ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. పోస్ట్ మార్టం శాంపిల్స్ పరిశీలించిన ఎయిమ్స్ డాక్టర్లు సిబిఐకి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రిపోర్టు తర్వాత అధికారులు కేసు వ్యవహారం తేల్చేందుకు రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. ఆరోపణలు వస్తున్నట్టు నిజంగా సుశాంత్కు డ్రగ్స్ అలవాటు ఉందో లేదో తెలిసిపోతుంది. ఇక అటు అతనిపై దాడి జరిగిందన్న విషయంపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రేపు సిబిఐ అధికారులు, ఎయిమ్స్ డాక్టర్లు సమావేశం కానున్నారు. నివేదికపై పూర్తిగా చర్చించిన తర్వాత ఓ అభిప్రాయానికి రానున్నారు. అటు సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సేలియన్ వ్యవహారంలోనూ అధికారులు కూపీలాగుతున్నారు. అసలు ఆమె చనిపోయిన రోజు ఏం జరిగింది, ఎవరెవరిని కలిసింది అని ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసులో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిశ సేలియన్ సూసైడ్ చేసుకున్న అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఆ రోజే ఎందుకు మాయమైందన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అసలు ఆ కోణంలో ముంబై పోలీసులు ఎందుకు విచారణ జరపలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మళ్లీ హీట్ పుట్టిస్తోంది. టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ వరుస విమర్శలు గుప్పిస్తోంది. అతను తనను లైంగికంగా వేధించాడని పాయల్ ఆరోపిస్తోంది. ఓ సందర్భంలో తనకు సినిమా స్క్రిప్ట్ చెప్తానని పిలిచి గదిలోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని అంటోంది. బాంబే వెల్వెట్ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్తోంది. అయితే ఈ వ్యవహారంలో అనురాగ్ కశ్యప్ పై పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు పాయల్ సిద్ధమవుతోంది. ఇక ఆమె పోరాటానికి కంగనా రనౌత్ మద్దతు తెలుపుతోంది. కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ కు భలే గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం 3వ దశ ప్రయోగాల్లో ఉన్న స్పుత్నిక్ V కోసం దాదాపు 20 దేశాల నుంచి 100 కోట్ల డోసులకు పైగా వినతులు వచ్చినట్టు టీకా తయారీ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ కోసం 10 దేశాలు ఒప్పంద దశకు చేరుకోగా ఇప్పటివరకు దాదాపు 120 కోట్ల డోసుల కోసం వినతులు వచ్చినట్టు సమాచారం. తొలి, 2వ దశ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని నివేదికలు వెల్లడించడంతో ఈ టీకా కోసం పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్లోనూ 10 కోట్ల డోసులను సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో రష్యా వ్యాక్సిన్ తయారీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. గమలేయ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగాలను దాదాపు 40,000 మందిపై నిర్వహిస్తున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ, బ్రెజిల్, ఫిలిప్పైన్స్ దేశాల్లో ఈ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే 1, 2వ దశ ప్రయోగ ఫలితాలు ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్లో ప్రచురించింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి కంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఎక్కువగా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నట్టు వ్యాక్సిన్ తయారీ సంస్థ తెలిపింది. ఐపీఎల్లో ధోని లుక్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ అంతా ఇంత కాదు. రియల్ సింగం అంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ముంబైతో మ్యాచ్ టెలికాస్టింగ్ సమయంలో ప్రతి బ్రేక్లోనూ ధోని యాడ్ ఒకటి కనిపించింది. ఒక్కో ప్రకటనలో ఒక్కో లుక్లో ఉన్నాడు మాహి. అన్నింటికీ మించి ఈ మీసకట్టే అదిరిపోయిందని ధోని ఫోటోలు షేర్ల మీద షేర్ చేస్తున్నారు అభిమానులు. సింగం మూవీలో సూర్యను మించి స్టైలిష్గా ఉన్నావు తల అంటూ పోస్టులు పెడుతున్నారు. వెంకీ మామతో ఉంటే ఆ కిక్కే వేరప్ప అంటుంటారు ఫ్యాన్స్. నిజమే, ఆయన ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. క్రికెట్ను విపరీతంగా ఇష్టపడే వెంకీ ఐపీఎల్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్కు హాజరయ్యేవాడు. ఎంజాయ్ చేస్తూనే ఫ్యాన్స్లో ఉత్సాహం నింపేవాడు. అయితే కరోనా వల్ల లెక్కలన్నీ మారిపోయాయి ఇప్పుడు. అందుకే ఫ్యాన్స్తో పాటు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కూడా మిస్ యూ వెంకీ అంటూ ఓ ట్వీట్ చేసింది. నిజమే కదా, కరోనా లేకపోయి ఉంటే వెంకీ మామతో పాటు మ్యాచ్ చూసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అంటూ ఊహించుకుని ఉస్సూరుమంటున్నారు ఫ్యాన్స్. కొద్ది రోజులుగా అప్ అండ్ డౌన్స్కు లోనైన బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీపై స్పష్టత కొరవటం పసిడి ధరల పతనానికి దారితీసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లోనూ రేట్లు దిగొచ్చాయి. ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం $800 పైగా తగ్గి 50,910కి దిగొచ్చింది. కిలో వెండి ఏకంగా $2,151 పతనమై $65,726 పలికింది. దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆఖరులో ఒక్కసారిగా పడిపోయాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 11,300 మార్క్ దిగువకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు దేశీయంగానూ కరోనా కేసుల పెరుగుదల మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ మొత్తం 811 పాయింట్లు నష్టపోయి 38,034 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 254 పాయింట్లు కోల్పోయి 11,250 దగ్గర క్లోజ్ అయింది. That's all for now. Good night.